మనకు సోషల్ స్టడీస్‌ని ఏ విధంగా ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాం మనం? అంటే మనకు ఈ టెక్స్ట్ బుక్ ప్రకారం సోషల్ స్టడీస్‌లో ఉన్నటువంటి అంశాలేమిటి? సోషల్ స్టడీస్‌ని ఏ విధంగా మనము పిల్లలకు నేర్పిస్తున్నామంటే, ఇంతకుముందు ఉన్నటువంటి పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు ఇన్ఫర్మేషన్ ఓరియెంటెడ్‌గా ఉండేటివి. ఇప్పుడున్నటువంటి బుక్స్ వాళ్ళ రియల్ లైఫ్‌లో నుంచి సోషల్ స్టడీస్‌ను విద్యార్థుల యొక్క నిజ జీవితానికి లింకప్ చేస్తూ ఉన్నటువంటి అంశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి స్టోరీస్ ద్వారా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనీ అండ్ బ్యాంకింగ్ లెసన్ ఉంది. దాంట్లో గోపాల్ మరియు రాము అనే వ్యక్తులు ఉంటారు. వాళ్ళు మనీ ఏ విధంగా ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు అంటే, అది ఏదో విధంగా ఇన్ఫర్మేషన్ వాళ్ళ మైండ్లోకి డంప్ చేయకుండా, ఒకవేళ వాళ్ళు క్లాస్ రూమ్లో చేసుకోవాలంటే ఒక రాము అని ఒక వ్యక్తిని మరియు గోపాల్ అని ఒక వ్యక్తిని చేసి ఒక యాక్టివిటీ కూడా చేయించవచ్చు. అంటే ఆ బుక్లో ఉన్న అంశాలను పిల్లలతోటి మనం తరగతి గదిలో ప్రాక్టీస్ చేయించాలి. అంటే ఆ విధంగా అర్థం చేయించినప్పుడు పిల్లలకి ఇంకా బాగా ఈ క్రిటికల్ థింకింగ్ అనేది ఎక్కువగా వస్తుంది. అక్కడ ఉన్నటువంటి సమస్య పైన కూడా వాళ్ళు అనాలిసిస్ చేయగలుగుతారు.